అక్కమ్మకు సారీ లేవు చీరలు లేవు. ఆ యొక్క గౌరీ పూజ వచ్చింది, గౌరీ వ్రతం వచ్చింది ప్రాణేశ్వర. ఆ యొక్క జీవనాల కోసము ఆ యొక్క వీరయ్య పోదామంటున్నాడు. మరి మన కావాలని చెప్పి మాటలు మాట్లాడుతాను. ఎట్లా చూడకుండా ఉన్నది, అలా ఏం లేకుండా ఉన్నది కదా. ఆ గౌరీ పూజ ఆగిపోతున్నారు ప్రాణేశ్వర. వాళ్ళు గౌరీ పూజ చేద్దామంటే అక్కమ్మకు ఒక వస్త్రం కూడా లేదు, పెళ్లి మీద వస్త్రం తప్ప ఏం లేదు. అందుకోసం అని నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు. ఆ గౌరీ పూజ కల్లా మనము ఆ యొక్క వస్త్రాలు ఇస్తావా, బట్టలు ఇస్తావా, ఏం చేస్తావా చెప్పు. అక్కమ్మ మాతాకి మారు వేషము వేసి కారణ పడవి మనము అయ్యో మారు వేషము వేసి కారణ పడవి మనం వెళ్ళిపోదామని అక్కమ్మ చేయమంటే మనకి ఎంతో ప్రీతి కదా. అవును కదా, చెప్తాడు కదా. అక్కమ్మ మాతాకి మారువేషం వేసి మనం ఇట్లా పోతే మంచిగా మనం ఎప్పుడు అయ్యాలంటే బట్టల ముట్టుగా పోతేనే మళ్ళీ గుర్తుపట్టకుంటుంటారు అంటున్నారు. అయ్యా మారు వేషం అంటే సారుల వేషం, మనకు బట్టలు కావాలంటే సారు వేషం వేయాలి. సారు వేషం వేసుకొని మనం పోవాలి అంటున్నాడు. పోయా సరే మరి బట్టలు కట్టుకొని పోయాను. అక్కమ్మ మాతాకి ఆ యొక్క శివపార్వతులు ఆ యొక్క వస్త్రాలైన అక్కమ్మదేవి ఆ యొక్క వీరయ్యరాజు ఆ యొక్క అడవిలో ఉన్నంతలో ఇప్పుడు శంకరుడు పార్వతి వాళ్ళకు
పట్లాలు గెలిచి ఆ యొక్క సాలవారి వేషం పంచుకొని తెలుస్తున్నారు. అప్పుడు శంకరుడు వాళ్ళు పెద్ద వస్తుంది సన్నవారికి అక్కమాతాకి సాలోల శంకరయ్య వచ్చి దేవి నారయ్య 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 సాలోల శంకరయ్య పట్టాల పోదామమ్మ అయితే సాధన అవతారం ఎత్తుకొని ఆ యొక్క ఇప్పుడు మనము పార్వతీదేవి ఏమంటున్నాడు శంకరుడు ఆ యొక్క సాధన వేషం వేసుకొని ఆ యొక్క అక్కమ్మకు బట్టలు సారెలు బట్టలు అన్ని కూడా ఇస్తాము పట్టల में శంకరయ్య బాగాని అతోరయ్య పట్టల में శంకరయ్య బాగాని అతోరయ్య బాగాని అతోరయ్య పట్టల में శంకరయ్య బాగాని అతోరయ్య సాలోలా గామురమ్మ గాని అతోరో సాలోలా గామురమ్మ గాని అతోరో సాలోలా గామురమ్మ గాని అతోరో సాలోలా గామురమ్మ గాని అతోరో సాలోలా గామురమ్మ పట్టల में శంకరయ్య మనం బట్టలు అమ్ముకుంటానే పోదామంటున్నారా నేను మాత్రము గవర్నమెంట్ చేసి నేను మాట్లాడము ఇంట్లో పోతే మంచిగా ఉన్నది నేను సాలలో గౌరవం వేసి వేసుకొని నువ్వు సాలలో శంకర వేసాం నువ్వేయు సాలలో గౌరవం వేసాం నేను వేస్తాను ఎడిపోతారు ఇప్పుడు ఇప్పుడు కట్టెలు అమ్ముకుంటా వస్తాడు ఆయన కట్టం పోతాం వీరయ్య రాదు వస్తాడు ఆయన కట్టం పోతాం కదా మాతాకి అయ్యా రే బాబా వినవే పట్టాల మూట గట్టు 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 అయ్యా రే బాబా వినవే పట్టాల మూట పట్టణ మూట ఉన్నాయి కదా సారని సీరలు మంచి మంచి సీరలు పట్టు సీరలు పట్టు ఉన్నాయి కదా అవన్నీ మట్ట మడక చేసి గుళ్ళె కట్టి నా నెత్తి మీద వెళ్ళి ఆ విధంగా పెడతా కదా మాతాకి కాచాల వాణ్య వెలసే మోక్ష
మోపు బేరం ఆడమంటున్నాను కదా అవును కట్టెలు ఇట్లా మంచిగా ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి అంటున్నాను కదా అవును కదా ఆ కట్టపట్టి వస్తున్నారు అవును కదా అత్తమ్మ మాతాకి కట్టాల పైసలు అడుగుతే మనకి లేని విప్పు అమ్మ కట్టాల పైసలు అడుగుతే మనకి లేని విప్పు అమ్మ వస్తున్నాడు ఆ కట్టెలకు పైసలు ఏ మాట్లాడు అర్థమైనా కట్టాల బాబు మనము కట్టెల మోపు అయితే ఎదురుగా వస్తున్నారు ఎదురుగా వస్తున్నారు అంటే మన నాకు నీ దగ్గర పైసలు నా దగ్గర పైసలు మరి ఏ వారిని పెట్టి ఏం చేసి పైసలు లేవు మరి ఏం తీసుకోండి మన కట్టెల మోపు ఆ విధంగా అక్కమ్మ మాతాకి కట్టెల మోపుకు బలగం శివరంగాలిస్తామయ్యా కట్టెల మోపుకు బలగం శివరంగాలిస్తామయ్యా కట్టెల మోపుకు బలగం ఇస్తామంటే కట్టెల మోపు ఎత్తో ఇస్తామంటే కట్టెల మోపుకు బదులు ఆ చిరునైకలు ఇస్తా అంటే ఆయన ఇస్తారు కదా సిద్ధిగా లేదంటున్నావు కదా మన సిద్ధిగా లేదంటున్నావు కదా పైసలు లేవు రేపు మన అర్థం పోతాయి అది అంతే అవుతాయి అయితే పెళ్ళాలి తెలివి బాగుంటుంది కట్టెల పైసలు లేవు కదా చిరునైకలు ఇస్తాము పైసలు లేవు అవును కదా అంటే మన దగ్గర బట్టలు ఉన్నాయి అవును కదా పట్టు చీరలు ఉన్నాయి పట్టు రైకలు ఉన్నాయి అవి ఇస్తాం అవి ఇచ్చి కట్టెలు తీసుకుందాం పాపదేవి ఏమంటున్నానంటే ఆ యొక్క కట్టెలోడు పైసలు అడుగుతాడు ఇది ఏం లేదు అంటున్నా నాతో ఏం లేదు. పైసలు లేకపోతే ఏమంటున్నామే ఆయన మనమైతే గాతం ఉన్నది అందుకోనికి కట్టెలు లేవు మనకు కట్టెలు లేవు అందుకోసం అని ఆ యొక్క తీసుకున్నాము మన దగ్గర చీర సైకిల్ ఇస్తాం సరేనా ఏమైనా కదేనా ఎలా చెప్పినట్టు సంసారం అక్కమ్మ మాతాకి కట్టెల మోపుకు బలగో చిరదైకాలిస్తామయ్యా కట్టెల మోపుకు బలగో చిరదైకాలిస్తామయ్యా కట్టెల మోపుకు బలగో ఆ శిరదైకలు ఇస్తామంటున్నా కదా కట్టెల వాడిని చూస్తావో అబ్బా కొట్టాలి
కట్టెల పిలుస్తుందా ఏమనంటే ఆ యొక్క ఈ వేషంలో పోతే మనలో ఆ యొక్క శివపార్వతులు వచ్చినారు మన వాళ్ళ ధర్మం మనకద్దు మన రుణం వారికద్దు అని చెప్పి ఆ యొక్క నాయన ఆ కట్టెల బాబు మనం తీసుకొని వాళ్ళకి చీరలు ఇస్తాం అంతే అంటుదా సరే నాయన రండి మరి మీరు బాగున్నా మీరు పెద్ద గొడవ నొప్పి మాకు భయం అవుతుంది వాళ్ళు ఆయన కట్టినోడ కట్టిన కట్టిన చెప్పు చెప్తున్నాం ఇక ఓ బాలక ఓ బాలక ఓ ఎవరు నాయన ఓ నాయన నేను కట్టెలాగా చెప్పు నాయన అక్కమ్మ మాతాకి ఓ బాలక అక్కమ్మ మాతాకి కట్టలవో పుట్టుదల ఎంత భూమి చెప్తున్నారు కట్టెలు పెట్టిస్తావా కట్టెలు పెట్టినట్టుంటే దాన్ని చెప్పు నాయన ధర చెప్పంటున్నాను కదా ధర చెప్పు మాకు కట్టెలు అయ్యా మాకు ఆకలి అవుతుంది అనుకుంటాం ఆయన పెట్టాం కానీ అక్కమ్మదేవి ఏమన్నా అంటే రేపు మన గౌరీ పూజలు ఉన్నాయి ఆయన రేపు గౌరీ పూజలు ఉన్నాయి కావాలి చీరలు సార్లు కావాలి అవును కదా అట్లయితే మా కళ్ళు పంపిస్తామయ్యా అమ్ముకొని మాకు చిరసాలు ఇస్తామని పోతున్నాం అది విధంగానే ఇస్తాము జాగ్రత్త వారి
జై గంగలో వెయ్యని పట్టు వస్త్రములు కదా. అయ్యో గంగలో వెయ్యని పట్టు వస్త్రములు నాడో మగాడో. అయ్యో గంగలో వెయ్యని పట్టు వస్త్రములు నేడో మగాడో. గంగలో వెయ్యని పట్టు వస్త్రములు నేడో నేడో. కోరెను కోరిక మొదటి కోరిక నమ్మనేడో నేడో. కోరెను కోరిక మొదటి కోరిక నమ్మనేడో నేడో. కోరెను కోరిక మొదటి కోరిక నమ్మనేడో మదిలోనో. కోరెను కోరిక మొదటి కోరిక నమ్మనేడో తల్లి ఏమంటున్నానంటే మా భార్య మొదటి మొదటి కోరిక ఇప్పుడు ఫస్ట్ మొదటి కోరిక కోరింది. పట్టు పట్టు వస్త్రాలు కావాలంటున్నావా? ఆ విధంగా చేస్తారా? అక్కమ్మ మాతాకి కథేలా గోపిస్తే పాత్తో వస్త్రములు కోవాలా చెల్లాలా. కథేలా గోపిస్తే పాత్తో వస్త్రములు కోవాలా చెల్లాలా. బాలా చెల్లాలా. ఆ కట్టెలు పోపిస్తే మేము పట్టు వస్త్రాలు ఇస్తామంటున్నా కదా. దానికి సంతకమైన వాళ్ళకి జయ స్వామివారికి ఆనందమాయేను మరియోడ నాకింక తల్లే కన్న తల్లే. అయ్యో 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 పట్టు వస్త్రములు తీసుకపోయేన తల్లే కన్న తల్లే. 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 అయ్యో తల్లే కన్న తల్లే. అయ్యో తల్లే కన్న తల్లే. ఆయన సమాధి ఓ అమ్మగారు అక్కమ్మ మాతాకి పట్టు వస్త్రం ఇచ్చారు కదా, తీసుకొని వెళ్తాను కదా. అక్కమ్మ మాతాకి ధరణి పల్లె అక్కమ్మ మాతాకి ధరణి లింగమ పల్లి దామోదరాకి బాలా అయ్యో ధరణి లింగమ పల్లి దామోదరాకి బాలా అయ్యో మరువగవి రంగని బాలా
దేవి బట్టల నీ వాడికి మాత్రానా? నీకు పట్టు వస్త్రం ఇస్తాము. మాకైతే వెంటనే వచ్చేసి ఈ పట్టు వస్త్రం ఇచ్చాము. తీసుకొని వెళ్ళిపోతున్నాను. నాకైతే రాజా ఇట్లా యొక్క వీరయ్య రాజు ఆ యొక్క కట్టమకు ఆ యొక్క శుభపర్వకు ఇచ్చినంతలో వారు ఆ యొక్క పట్టు వస్త్రాలు వీరయ్య రాజుకి ఇచ్చినారు. ఆ పట్టు వస్త్రాలు వీరయ్య రాజు తీసుకొని భార్య వద్ద చెప్తున్నారు. ఏ విధంగా భార్యకి ఏం చెప్తున్నారు? మనమైతే బట్టలు అయితే తీసుకుందాం. పిల్లంతా కదా మన పిల్లంతా మనంటే నాకు బట్టలే మరి తెచ్చుకున్నావా? మరి తీసుకున్నా వాళ్ళకి ఏమి ఇస్తాను? వీరయ్య రాజు ఏమంటున్నారు అమ్మ అంటే ఆ యొక్క
ఇద్దరు వచ్చినారు తల్లి. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ కట్టెలు కావాలన్నారు. ఆ కట్టెలు మన వీరయ్య రాజు ఇచ్చిండు. వాళ్ళేమో పట్టు వస్త్రాలు మనకి ఇచ్చిండు. దొంగతనం చేయలేడు చిన్నవాడు. వడందమాయేను రామేశ్వర రామేశ్వర ఇట్లా అయ్యో వడందమాయేను మలివడనా అయితే ఇప్పుడు మాత్రం ఆ యొక్క సాలే సౌకర్య చాలా గౌరవం అప్పుడు మాత్రం బట్టలు ఇచ్చిన ఇప్పుడు మాత్రం ఆ బట్టలు ఇచ్చిన లోపల నాకు చాలా సంతోషమైన నాది అవి కట్టుకొని ఆ యొక్క గౌరవం చేద్దామంటారా ఆ యొక్క ఇటు ఆ యొక్క అడవిలో కూడా ఆ యొక్క అక్కమ్మదేవి వీరయ్య రాజు ఆ యొక్క పట్టు వస్త్రాలు వచ్చినంతలో ఇక్కడ ఆ యొక్క బాగమ్మ తన కొడుకు అయిన బలిరామరాజు ఏం చెప్తున్నావు చూద్దాం. బాగమ్మ పెట్టేదా ఓ రమణ ఇగో బతుకమ్మని కట్టింది. ఆడకట్టు పూలు అందరూ వచ్చింది. మరి మన బిడ్డ దొరకరా మాదామా ఆ పూలకి చెప్తుంది మన పూర్వం ఏమంటున్నాడే దాన్ని ఎప్పుడు అయిపోతావు దాన్ని ఎప్పుడు అయిపోతావు పోరులా మా పొలం అట్ట కాదు. మెల్లగా రాసుకుంటా దాని సంఘాలు రాస్తే బుద్ధి రాస్తుంది అన్నట్టు ఇవాళకి రాలేదా పెద్ద రోజు నిద్రపోడు అవి మారి ఇద్దరు రాస్తాయి ఇట్లా ఏమా మరి మన శరీరం రామా ఇక రామని ఏనా ఇప్పుడు మనకు అభయం చెప్తున్నానంటే ఆ యొక్క గౌరీ పూజలు వచ్చినాయి. బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ యొక్క చెల్లెలు దొరికి రావాల కొడుకు అని చెప్తుంది. బతుకమ్మ పండుగ వచ్చింది. చెల్లెని దొరుకుని రమ్మని చెప్తున్నాను. చెప్తుంది చెప్తుంది నేను మరి చెప్పలేదు నాకు చెప్పింది నీకు చెప్పలేదు ఇంకా బతుకమ్మ పండుగకి అందరూ అచ్చిన ఇంటికి వచ్చినారు. పోయి చెల్లెలు దొరుకుని రమ్మన్నా ఏమంటున్నా అంటే ఆ యొక్క బతుకమ్మ పండుగ మన గల్లి పిల్లలు ఊరి పిల్లలు అందరూ వచ్చి చెల్లెలు కుదిరి నా దగ్గర విరాజనేల సామ్ల వారికి తల్లి బాగమ్మ నేను చెలవద్దకు వెళ్ళేదాను. Hey!
నువ్వు చెప్పిన విధంగానే ఇప్పుడే నేను చెల్లెవద్దు మన యొక్క గుర్రాల బండి కొట్టుకొని ఇప్పుడే వెళ్ళాలి ఆ యొక్క గుర్రాల బండి తీసుకొని సరే కుమార తెలుసు మన దానికి ఏమంటాడు రామన్న అంటే గుర్రాల బండి పోతా అంటున్నాడు తామ్రవారి ఆడవాళ్ళ మాత్రము నీ తోడ పుట్టింది ఆడపిల్ల పోయి పుట్టిన మీద ప్రేమ ఉంటది పోయి తోలుకుంటామంటారు కదా అదే విధంగా తల్లి విరాజనే సామ్లవారికి విరాజనే సామ్లవారికి రేపు గౌరీ పూజ కొరకు ఏమి కావాలేనమ్మా రేపు గౌరీ పూజ కొరకు ఏమి కావాలేనమ్మా ఏమి కావాలేనమ్మా రేపు గౌరీ పూజ కొరకు ఏమి కావాలేనమ్మా ఆనందముగా నీవు నాతోటి తెలుతావమ్మా ఆనందముగా నీవు నాతోటి తెలుతావమ్మా నాతోటి తెలుతావమ్మా ఆనందముగా నీవు నాతోటి తెలుతావమ్మా ఆనందముగా నీవు గౌరీ పూజ కొరకు రేపు గౌరీ పూజ కొరకు పుష్పాలుగా అన్నా పూలుగా అన్నా చెప్తే అవి తీసుకుని అక్కడే చెల్లెలు దొరుకుతాను ఆ యొక్క గౌరీ పూజ కొరకు ఏమన్నా పూలు ఏమన్నా కొట్టే చిల్లర రావన్నా అది కూడా చేయాలి మరి అదే అదే కొట్టి 4 తెస్తాడు అబ్బా తీరు పుష్పం తీరు తామ్రవారికి పుష్పములు పుష్పములు అయితే అడవి లోపలికి వెళ్ళి నీకు అలవాట పులు తిరిగి పుష్పాలు తెమ్మని అన్నమాట విరాజనే సామ్లవారికి అక్కమ్మలు దొరుకుని పుష్పాలు తెచ్చదనమ్మా అక్కమ్మలు దొరుకుని పుష్పాలు తెచ్చదనమ్మా పుష్పాలు తెచ్చదనమ్మా అక్కమ్మలు దొరుకుని పుష్పాలు తెచ్చదనమ్మా పోయి వచ్చేదనమ్మా చల్లగా దీవించావమ్మా పోయి వచ్చేదనమ్మా చల్లగా దీవించావమ్మా పోయి వచ్చేదనమ్మా చల్లగా
తీసుకొని వచ్చినప్పుడు కీర్తులు అయితే పుష్పాలు ఇప్పుడు మాత్రం ఆ యొక్క చెల్లెలు తోలుకొని మనం పూలు తీసుకొని అత్తమాటలు పోదాం చెప్తామట్లా ఆ ధరణి లింగంపల్లి యొక్క సాక్షి చెప్పు ఆ యొక్క పరత్వాల సాక్షిగా నమ్ముకొని పోయి తోలుకొనమంటారు. అదే అయితే ఆ యొక్క లింగపల్లి ఉండే ఆ యొక్క లింగస్వామి మాత్రం మలుచుకుంటూ నువ్వు మాత్రం వెళ్ళి అక్కడ మన బిడ్డ అక్కమ్మ అక్కమ్మ దొరుకుని అని చెప్తున్నాను. రామచంద్ర నీ నామమే మరగల అక్కడ వీరయ్యరాజు ఏ విధంగా వస్తున్నాడు ఇప్పుడు వచ్చిన వీరయ్యరాజుని చూసి బలిరామరాజు ఏమంటున్నాడో చూద్దాం. వీరరాజు చూసా రాజే సామ్లవారికి వందనములు బావా గారు వందనములు చేతునయ్యా వందనములు బావా గారు వందనములు చేతునయ్యా వందనములు బావా గారు వందనములు బావా గారు వందనములు చేతునయ్యా వందనములు బావా గారు వందనములు చేతునయ్యా వందనములు బావా గారు క్షేమంగా ఉన్నారా మీరిద్దరు బావా గారు క్షేమంగా ఉన్నారా మీరిద్దరు బావా గారు క్షేమంగా ఉన్నారా వందనములు బావా గారు అయితే ఇప్పుడు మాత్రము మన యొక్క బావగారు ఏమన్నారంటే తెలుసా ఏమా బాబు మంచి చల్లగా ఉన్నారా చల్లగా రాజు రామన్న వారికి చల్లగా చల్లగా వారాదిలో బలిరామ రాజన్న చల్లగా వారాదిలో బలిరాజు రామన్న
క్షేమంగా ఉన్నాడు. అవును. అదే మీరు వీరాంజనేయ స్వామి వారికి రేపు గౌరీ పూజలు బావా మీరయ్యా మీరు రండి. రేపు గౌరీ పూజలు బావా మీరయ్యా మీరు రండి. మీరయ్యా మీరు రండి. రేపు గౌరీ పూజలు బావా నా చెల్లెలు అక్కమ్మను తోలుక పోదురు బావా. నా చెల్లెలు అక్కమ్మను తోలుక పోదురు బావా. తోలుక పోదురు బావా. నా చెల్లె అక్కమ్మను తోలుక పోదురు బావా. గౌరీ పూజలు బావా. రేపు శ్రీగారి పూజలు ఉన్నాయి. నేను చెల్లెలక్కమ్మను ఇంటికి ఎలగిరి పటం తీసుకోవడానికి ఆ వచ్చాను. యొక్క ఎలగిరి పట్నంకు ఆ యొక్క మీ చెల్లెలు తీసుకొస్తున్నాం ప్రభు. అట్లా అంటున్నావా? నాకు కూడా మనం ఏం కాదా? భావన ఉంటుంది ఇది కాదు. పొట్టెట్టే పైన ప్రేమ తప్పకాయంలో బావా. 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 పొట్టెట్టే పైన ప్రేమ నీ చెల్లెలు అక్కమ్మను అయ్యేతోలో కాబోతో. 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 నీ చెల్లెలు బావగారు ఏమంటున్నారు? పుట్టింది పైన ఆడపిల్ల ప్రేమ ఎప్పటికి ఉంటుంది. నా చెల్లెలు అక్కమ్మని అడిగి తోలుకోమని చెప్తున్నారు. అదే విధంగా బావగారు వీరాంజనేయ స్వామి వారికి ధరణి శ్రీలింగం పల్లి దాముని మదిలో నమ్మి. ధరణి శ్రీలింగం పల్లి దాముని మదిలో నమ్మి. ధరణి శ్రీలింగం పల్లి మమక వీరాంజనేయుల మదిలో నా దరిచేదరురా. మమక వీరాంజనేయుల మదిలో నా దరిచేదరురా. మమక వీరాంజనేయుల ధరణి శ్రీలింగం పల్లి నువ్వు చెప్పిన విధంగానే ఆ ధరణిలింగం పల్లి సాక్షిగా నా చెల్లెలు తోలుకొని పోతున్నా. ఓ బావగారు మీ చెల్లెలు నాకు చెప్పు. ఓ బావగారు ఆ చెల్లెలు తోలుకోమంటున్నాడు. ఆ చెల్లెలు అడిగి తీసుకోమని నా యొక్క విలయ రాజ్యం అంటున్నాను బావా. నేనైతే బావా ఊలకైనా ప్రేమ ఉంటాను. నాకు కూడా అక్కజనం లేదు కానీ నాకు ప్రేమ ఉన్నది. ఏమంటానంటే మీ చెల్లెలు అడిగి తీసుకోపో. మీ చెల్లెలు అడిగి తోలుకోమని అయితే మా యొక్క పుట్టినింటి మీద ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటాయి. ఏముంటుంది? అవును అవునా? చెప్తలేదు. చెప్పరా చెప్తా అంటున్నా అవుతున్నాను. అయితే ఆ యొక్క అక్కమ్మ ప్రేమ నిజమే కాదు. మా అక్కమ్మ కడిగి తోడుకొని ఫోన్ చెప్తుంటాను. అదే విధంగా బావగారు అక్కమ్మ గడిగే తోలుకొని పోతుంది. ఆ యొక్క బలరామ అన్న చెల్లి మధ్య ఖర్చు చేయమంటున్నాడు. ఓ చెల్లెలా నీకు ఇదే పనిలో ఉన్నాను. ఆంజనేయ స్వామి వారికి వందనములు చేతు పాద పదములకు
చెల్లమ్మ జరగవలసిన మాట్లాడు. రాజైన సాంబవారికి చల్లాఘాపరాధిల్లో అయ్యో చల్లాఘాపరాధిల్లో నేను నచ్చిన పని ఏందో నీకు తెలమని చెప్తున్నాను. అలాగే తల్లి. వీరాంజనేయ స్వాముల వారికి మన తల్లి భాగమ్మ నీవు పుట్టినప్పుడు. అయ్యో మన తల్లి భాగమ్మ నీవు పుట్టినప్పుడు. అయ్యో మన తల్లి భాగమ్మ నీవు పుట్టినప్పుడు. అయ్యో మన తల్లి భాగమ్మ నీవు పుట్టినప్పుడు చెల్లెలమ్మ. అయ్యో మన తల్లి భాగమ్మ బతుకమ్మ పేరుతో గౌరీ వ్రతము చేసే చెల్లెలమ్మ. బతుకమ్మ పేరుతో గౌరీ వ్రతం చేసే అయ్యో బతుకమ్మ పేరుతో గౌరీ వ్రతము చేసే చెల్లెలమ్మ. వీరాంజనేయ స్వాముల వారికి ఓ చెల్లెలమ్మ. ఓ చెల్లెలా నా కన్న తల్లి. నీవు పుట్టినప్పుడు మన తల్లి భాగమ్మ బతుకమ్మ పండుగ పుట్టినప్పటి నుంచి శ్రీగౌరి పూజలు మొదలుపెట్టి నేను దొరకపడానికి వచ్చాను. రాయన సాంబవారికి దేవానే మీ బావా వీరయ్య రాజన్న దేవానే మీ బావా వీరయ్య రాజన్న నేను వీరరాజుని అడిగి వచ్చాను తల్లి. వీరరాజు బావా మీ చెల్లెలు అడిగి మీ చెల్లెలు వస్తే తోలుకోమని చెప్పి. అవును కదా. వీరాంజనేయ స్వాముల వారికి తోలు కప్పమ్మని పోయేదో అడవికి చెల్లెలమ్మ. తోలు కప్పమ్మని పోయేదో అడవికి చెల్లెలమ్మ. అయ్యా తొందరగా నీవిక పుష్పాలు
అది ఇట్లా యొక్క బలరామరాజు తన బాబాయిన వీరయ్య రాజు అడిగినాడు. ఆ యొక్క చిరదొరకపోతాను అడగగానే ఆ బావ ఏమన్నాడంటే, సరే బాబాగారు దొరకపో అన్నాడు. అప్పుడు ఆ యొక్క బలరామరాజు అక్కమ్మదేవి అడిగినాడు. ఆ యొక్క అక్కమ్మదేవి అప్పుడు ఆ యొక్క వీరయ్య రాజు అడగడానికి వస్తున్నారు. మరి ఏమంటారు, మరి గద్దెలు కట్టు కానీ ఆయన ఏం కట్టుకుంటున్నారు? ఇంకా మా అన్నయ్య చూడడానికి వచ్చినాడు. మా అన్నతో పాటు ఇంటికి వెళ్ళాడు గౌరీ పూజల కోసము. ఓ ప్రాణేశ్వర, ఓ ప్రాణేశ్వర, మా అన్నయ్య బలిరామరాజు వచ్చినాడు. శ్రీ గౌరీ పూజల కోసం నేను మా పుట్టినింటికి వెళ్తాను. నీకేమైనా ఆపద కలిగితే నాకు ఇవ్వాలనిపిస్తుంది స్వామి. అవును, ఏమంటుందంటే ఆ యొక్క గౌరీ పూజలకు ఆ యొక్క బతుకమ్మ పండుగకు తల్లిగారి ఇంటికి పోతాది. ఇప్పుడు నీవు అడవి లోపల ఒక్కడిని ఉంటున్నావు. నీకు ఏమన్నా జరిగితే నేను ఒక్కదాన్ని, నేను మా తల్లిగారి ఇంటికి పోతున్నా. మరి నాకు గిట్ట తెలియాలి స్వామి. నువ్వు ఈ యొక్క అడవి లోపల ఉంటావు, కట్టెలకు పోతావు, నీళ్ళకు పోతావు, నీకు గిట్ట ఏమన్నా అయితే మరి పుళ్ళు సింహాలు అడ్డమైన ఉన్నాయి అని అంటున్నాయా? మరి ఇద్దరు కలిగిపోతే కాదా? ఏంటి చెప్తాను యాడికి వస్తారు కట్టేసుకొని పుణ్యాన్ని వస్తే కొట్టాలి నువ్వు. మరి పోతున్నట్టే యాడికి అయ్యా రాజా, ఆ యొక్క అబ్బాయి ఏమంటుందంటే, ప్రాణేశ్వర నేను వెళ్ళిపోతే నీకు ఏమన్నా జరిగితే నాకు ఎంత తెలియాలి అంటున్నది. ఆనవాళ్ళు చెప్పాలంట. చెప్తా చెప్పు మరి. సఖిమని నేను అడిగి పోయేటప్పుడు నాకేమన్నా అపాయం జరిగినట్టయితే ఈ మల్లెపూలు ఇస్తాను, నిద్ర పెట్టుకోను. ఈ మల్లెపూలు వాడిపోయినట్టు నాకు అపాయం జరిగినట్టు. ఈ మల్లెపూలు మారిపోతే నాకు అపాయం అది వీరయ్య రాజు ఏమంటున్నాడంటే, అక్కమ్మదేవితోని ఆ యొక్క మల్లెపూలు ఇచ్చినాడు. అక్కమ్మదేవికి ఆ యొక్క తలలో పెట్టినాడు. ఆ మల్లెపూలు ఆరిపోతే ఆ వీరయ్య రాజు ఆరిపోయినట్టు అని ఆ యొక్క వీరయ్య రాజు అక్కమ్మదేవికి మల్లెపూలు ఆ తలలో పెట్టి తోలిచ్చినాడు. తోలిచ్చినంతలో ఆ యొక్క బలిరామరాజు రామన్న రాయే అన్న రాజా ఆ యొక్క మన సిలబుల్ అయితే బాగా దొరకమని బండి కడతామా వీరాంజనేయుల స్వాముల వారికి, వీరాంజనేయుల స్వాముల వారికి. బండి తీసుకొని ఆ బండి పైన ఎక్కువ మనం పోదామంటున్నాను. తల్లి మీ అన్న ఏమంటున్నాడంటే, ఆ యొక్క గుణాల బండి తెచ్చినానమ్మా, బావైతే ఉమ్మన్నాడు. నీ భర్త నీకేం చెప్పినాడు? ఆ యొక్క మల్లెపూలు ఇచ్చినాడు. ఆ మల్లెపూలు ఆరిపోతే నీకు భర్తకి ఏమన్నా భయం జరుగుతుంది. అప్పటిదాకా మనకి ఏం కాదు. అంటే పూలు చిన్న విషయం అమ్మ, మనం ఎప్పుడైతే ఏం తలుతుంది ఏం పడుతుంది ఆ పూల మీద. అన్న బలిరామన్న ఆనందమాయేనన్న
బండి ఎక్కినాము ఆనందంగా బండి ఎక్కినాము ఎలగిరి పట్టణం పోదామంటున్నాం గుర్రాల బండి ఎక్కింది కదా అదే విధంగా తల్లి వీరాంజనేయ సామ్లవారికి చింత భయము చెంద కమ్మ గుర్రాల బండి ఉండే భయము చెంద కమ్మ గుర్రాల బండి ఉండే గుర్రాల బండి ఉండే భయము చెంద కమ్మ గుర్రాల బండి ఉండే సింహాలో పొలో వచ్చే భయము చెంద కమ్మ సింహాలో పొలో వచ్చే భయము చెంద కమ్మ భయము చెంద కమ్మ సింహాలో పొలో వచ్చిన గుర్రాల బండి ఉండే ఓ చెల్లెలా, నువ్వు ఏం భయపడకమ్మా. అడిలో కూడా పోయేటప్పుడు ఆ సింహాలు పుల్లు కనబడతాయి. నువ్వు భయం ఏం పడకమ్మా. ఆ యొక్క సింహాలు పుళ్ళు అడవి లోపల ఉన్నా కానీ చెల్లెలా నువ్వు ఏం భయపడకు, అవి మనకు అడవి లోపల కానొస్తాయి. రామవారికి అన్న బలిరామన్న అన్న బండ పేరన్న నీకు చాలా అనుమానమైంది. ఆ యొక్క అడవిలో పిల్లి నాగేంద్ర అడ్డమచ్చాడు. బలిరామరాజా ఏమైనాదంటే ఆ యొక్క నీ గుర్రాల బండి ఎక్కిందో లేదో అక్కమ్మ లేదు, ఆ యొక్క పిల్లి అడ్డ వచ్చింది. పిల్లి ఒక కాడు దాటేమో లేదు, నాగేంద్రుడు అది ఏమపచెట్టినామో ఒక 5 నిమిషాలు బండి వస్తుంది రొమ్మమైందా పోదామంటే నీకు అది యొక్క రాజమడాన్ని ఒట్టుకపోతే సోకులు వచ్చింది. ఉక్కబోతులే నాయన, గౌరీ పూజ లేట్ అయిపోతుంది కదా. గౌరీ పూజ వీరాంజనేయ సామ్లవారికి నా చిన్ని చెల్లెలమ్మ చింత చెందాకమ్మ 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 నా చిన్ని చెల్లెలమ్మ తెలియక మచ్చిన గాని ఎన్ని జరగాకమ్మ తెలియక మచ్చిన గాని ఎన్ని జరగాకమ్మ తెలియక మచ్చిన గాని ఎన్ని జరగబోదమ్మ తెలియక మచ్చిన గాని ఎన్ని జరగబోదమ్మ తెలియక మచ్చిన గాని నా చిన్ని చెల్లెలమ్మ ఓ చెల్లెలా, నీకు నాగేశ్వరం వచ్చినా ఏమొచ్చినా భయం లేదు. మన అనుమానం ఏం మనసిల్లా, మన గుర్రాల పని నమ్ముదాం కదా. రామవారికి హనుమానమాయే నా
కాక ఆ యొక్క చెరువుకు అనుమానం వచ్చింది రామన్న. ఆంజనేయ స్వాముల వారికి ఆంజనేయ స్వాముల వారికి ఏమీ అనుమానం లేదు చింత చేయకమ్మా. కడగంటే అయితే మనం వెలిగిరి పట్టణం పోతున్నాం కదా. అవును కదా. రాజేణ సామ్రావారికి ధరణి శ్రీలింగం పల్లి రాముని దర్శనానా ధరణి శ్రీలింగం పల్లి రాముని దర్శనానా ధరణి శ్రీలింగం పల్లి రాముని దర్శనానా ధరణి శ్రీలింగం పల్లి స్వామిని దర్శనానా పర్వత మాలిక స్వామిని దర్శనానా పర్వత మాలిక స్వామిని దర్శనానా పర్వత మాలిక స్వామిని దర్శనానా పర్వత మాలిక లింగంపల్లి సాక్షిగా మనమైతే ఇంటికి వచ్చినామంటున్నాడు. ఆ కరుణలింగంపల్లి సాక్షిగా మనమైతే ఇంటికి వచ్చినాము. ఏమి కాదండి. ఏం కాలేదు కదా. అదే విధంగా రాజస్వామి వారికి ఇప్పుడు ఆ యొక్క అక్కమ్మదేవి బలిరాజు రామన్న ఆ యొక్క ఎరగిరిపట్నం చేరుకున్నంతలో ఇక్కడ అడవిలో కూడా ఆ యొక్క వీరయ్య రాజు కట్టెలకు పోతున్నాడు. ఏ విధంగా పోతున్నాడు? మా దేవదేవులో శంకరా నిన్ను నమ్మినామయ్యా. మా దేవదేవులో శంకరా నిన్ను నమ్మినామయ్యా. ఆ రాజా ఏమి చెప్తున్నావు? ఆ యొక్క మన ఆ యొక్క నీ యొక్క భార్య అయితే తల్లి గారికి వెళ్ళిపోయినాడు. మనం ఇప్పుడు అడవికి పోయి ఏం చేద్దామంటే మనకు కూడా పూజ పూలు కావాలి. పూల పోదామంటున్నా. సరే మరి చెప్పు మరి సరే అధికంగా వచ్చినాము. అడవికి వచ్చినాము. పైన ఉన్న కాటు వేసింది కదా. మాట్లాడకుండా పూల పైన ఉన్న నల్ల నాకు కాటు వేసింది. ఆ యొక్క అడవిలో అడవికి పోయి ఆ పూలు తెప్పుతున్నంతలో ఆ చెట్టు పైన ఉన్న నల్ల నాకు కాటు వేసినాడు. ఇప్పుడు ఆ యొక్క వీరయ్య రాజు అడవికి పోయినాడు. అడవికి పోయి ఆ యొక్క పూలు తెప్పుతున్నాక ఆ యొక్క చెట్టు పైన ఉన్న నల్లనాగు వచ్చి ఆ వీరయ్యను కాటు వేసినాడు. కాటు వేసినంతలో ఆ ఆ యొక్క నల్లనాగు కాటు వేసినంతలో వీరయ్య రాజు ఆ వినయరాజు ఏ విధంగా బాధపడుతుంటాం. సామ్రావారికి
ఏమి చేతో ఏమి చేతో సర్వేశ్వర ఓ పరందావా ఏమి చేతో దైవమాయా ఏమి చేతో
దిక్కు ఎవరు